హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష అంటే హర్ష నర్రా, సాఫ్ట్వేర్ రాహుల్ అంటే సందీప్ సరోజ్, ఆర్జే సూర్య అంటే తరుణ్, విక్కీ అంటే సూప్రజ్ రంగా నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఒకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటాడు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య అంటే నువేక్ష, ఒక్కరోజు బాయ్ ఫ్రెండ్గా ఉండి ఫిజికల్గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా అంటే ఖుష్బూ చౌదరి, ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత అంటే మేఘలేఖ పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్ది మరో విచిత్రం. తన ఆఫీస్లో పనిచేసే ప్రియ అంటే ఠాకూర్ని ఇష్టపడతాడు, కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురు లైఫ్లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది, ప్రేమలో పడి మళ్ళీ ఎందుకు విడిపోయారు, లవ్ బ్రేకప్ తర్వాత వాళ్ళ రియలైజేషన్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నలుగురు కుర్రాళ్ళు, స్నేహం, లవ్, బ్రేకప్ ఈ కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటీ కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికీ తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్ స్టోరీని చాలా కన్విన్సింగ్గా చూపిస్తూ ప్రస్తుతం యూత్లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతి యువకుల ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ 4 లవ్ స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా సెకండ్ హాఫ్కు వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్గా సాగుతుంది. గోవా ట్రిప్తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరు లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య, దివ్య, హర్ష, సోనియాల లవ్ స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంది. ఇక రాహుల్, ప్రియాల లవ్ స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ, శ్వేతల లవ్ స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నలుగురు లవ్ స్టోరీ చెప్పి సెకండ్ హాఫ్లో బ్రేకప్ స్టోరీలను చెప్పారు. ఇక ద్వితీయార్థంలో కథనం కాస్త సాగతీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నటించిన వారంతా దాదాపు కొత్త వాళ్ళే అయినా తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సూప్రజ్ రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ, ఎంఆర్, హర్షవర్ధన్, రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.